యాక్చువల్గా మీరు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో మీరు చేయగల సత్తా ఉందని మాకు ఆల్రెడీ కొన్ని సినిమాలు ప్రూవ్ చేసినాయి. బట్ కాకపోతే మీరు ఎక్కువగా గ్లామర్ ఓరియంటెడ్ రోల్స్ ఎక్కువ చూస్ చేసుకున్నారు కదా, అంటే అది మీ దగ్గరికి వచ్చినవి అవి వచ్చినాయా లేకపోతే యు ఆర్ చూసింగ్ ఫ్రమ్ దట్? See, to be honest, in the beginning, you don't have the luxury to choose a lot of roles. Yeah. మీకు 10 roles వస్తే మీకు ఫీల్ అయ్యాక 5 roles మీరు చేసేస్తారా? ఇప్పుడు నేను కొంచెం టైం స్పెండ్ ఇండస్ట్రీలో చేశాక నేను డిసైడ్ చేసేస్తా నాకు గ్లామర్ రోల్ కావాలి, డీ గ్లామ్ రోల్ కావాలి. ఫ్రమ్ డే 1 I wasn't like I want a D glam role or a glam role. Yes. Whichever వస్తే నాకు నచ్చితే నేను చేసేస్తా. అదే నా మైండ్ సెట్ ఇప్పుడు కూడా. బట్ దట్ టైం నాకు గ్లామర్ రోల్స్ వచ్చింది. నా ఆల్సో గ్లామర్ రోల్స్ వస్తున్నాయి, డీ గ్లామ్ రోల్స్ కూడా వస్తున్నాయి. లైక్ నెక్స్ట్ 2 movies లో నేను గ్లామర్, డీ గ్లామ్ కాదు. అండ్ సో లైక్ I don't know, I'm just looking for a good role. Glam, D glam is not secondary. It's secondary. Okay. A good role, a good story is primary. Whether there is makeup, there is no makeup, that does not matter. As long as there's a good role, it's a good story, only then your D glam or glam will make sense. Otherwise it's pointless. Yeah, భీష్మ సినిమాలో కూడా ఒక స్పెషల్ రోల్ చేశారు కదా యాక్చువల్ గా. సో మళ్ళీ తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఎప్పుడు అప్రోచ్ కాలేదా ఎవరు? No. Yeah.